గురి పుష్య నక్షత్ర యోగం అంటే ఏంటి? గురి నక్షత్ర పుష్యయోగం అంటే ఏంటి అని చాలామంది డౌట్ వస్తుంది. అసలకి అది ఏంటి? ఏం పనులు చేయాలి? ఏం పనులు చేయకూడదు? ఎలాంటి పనులు చేస్తే మనకి విజయం వస్తుంది? అసలు ఎవరిని పూజించాలి? అనేది చాలామందికి డౌట్ అనమాట. ఎప్పుడూ లేనిదే ఈ మధ్య కాలంలో చాలామందికి ఇలాంటి డౌట్లు ఎక్కువగా వస్తాయి. అది కూడా చాలా మందికి తెలియదు. గురి పుష్యయోగం అంటే ఏంటి అని. కొంతమందికి ప్రతి నెల వస్తుందా ఏంటి అని కొంతమంది డౌట్ వస్తుంది. అవన్నీ కూడా క్లియర్‌గా తెలుసుకుందాం మా వీడియోలో. మనకి 27 నక్షత్రాల్లో పుష్యమి నక్షత్రం అన్ని నక్షత్రాలకి రాజులాగా పరిగణిస్తారండి. గురువారం రోజు పుష్యమి నక్షత్రం కలిసి వస్తే దాన్ని మనము గురు పుష్య నక్షత్ర యోగంగా చెప్తారనమాట. ఇది చాలా పవిత్రమైనది, అదృష్టమైన రోజు కూడా అంటారు. గురువారంని మనము బృహస్పతికి అంకితం చేసే రోజు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం గురుపుష్య యోగం కూడా చాలా సుప్రదమైంది, అదృష్టమైంది, చాలా మంగళకరమైందని చెప్తూ ఉంటారు. అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. వీళ్ళకి ప్రయోజనం ఉంటుంది, వీళ్ళకి ప్రయోజనం లేదండి. ప్రతి ఒక్కరికి అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందన్నమాట. ఈ నక్షత్రం గురువారం రావటం వల్ల మనము ఎలాంటి పని తలపెట్టినా కూడా అది బృహస్పతి అనుగ్రహం లభిస్తుందన్నమాట. ఎక్కువగా కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి ఇది అత్యుత్తమ సమయం అన్నమాట. అంటే గురుపుష్యం యోగం ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉందో తెలుసుకుంటే ఆ టైంలో మీరు ఏ పనులను చేసుకోవచ్చు. పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు, శుభకార్యాలు చేసుకోవచ్చు, గృహప్రవేశాలు చేస్తే ఇంకా మంచిది. కానీ చేయకూడదు ఏంటంటే ఒకటి వివాహ శుభకార్యాలకు మాత్రం ఇది వర్తించదు అని కొంతమంది పండితులు చెప్తారండి. అది కూడా నిజమే. అది మనం వాళ్ళ వివాహం చేసుకునే వాళ్ళ పేరు ప్రకారం చూసుకుంటాం కాబట్టి జాతకాల ప్రకారం దాని ప్రకారం చూసుకొని పెట్టుకోవాలి. ఈ సమయంలో అంటే గురుపుష్య యోగ సమయంలో ఏ పని తలపెట్టినా అందులో సంపూర్ణ విజయం అయితే లభిస్తుంది. మళ్ళీ ఒక్కోసారి ఈరోజే సర్వాద సిద్ధి యోగం, అమృత యోగం కూడా మనకి ఏర్పడుతూ ఉంటాయి ఎక్కువగా గురుపుష్య యోగం అప్పుడు. అది ఇంకా మంచిది అనమాట. చాలా సూపర్ అని చెప్పచ్చు. ఆ రోజు ఎలాంటి పనులు చేసుకోవచ్చు. జ్ఞానం, సంపద, అదృష్టం, ఆధ్యాత్మికం వంటి వాటికి దేవగురువు బృహస్పతి కారకుడుగా మనం భావిస్తాం కాబట్టి ఆ గురు భగవాన్ని అనుగ్రహం ఉంటే శ్రేయస్సు, సంపద, ఆధ్యాత్మికత మనకి ఎక్కువగా ఉంటుంది. అంటే డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. డబ్బు సంపాదించే అవకాశాలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. గురువారం పుష్యమి నక్షత్రంలో బృహస్పతి కలిసి రావటం వలన విజయం, సంపద, జ్ఞానం, డబ్బు కూడా మనకి ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. జాతకంలో కొంతమంది గురుబలం లేదండి, గురువారం పూజలు చేసుకోండి అని చెప్తూ ఉంటారు. అంటే బృహస్పతి మనకి డబ్బుకి కారకుడు కాబట్టి మనకి జాతకంలో డబ్బు సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉంటే గురువారం పూట గురువార పరిహారాలు చేస్తూ ఉంటాం. అవి కూడా ఎలా చేయాలంటే విష్ణుమూర్తిని కొలుచుకోవాలి, లేదా దక్షిణామూర్తిని కొలవాలి, రాఘవేంద్ర స్వామిని, దత్తాత్రేయ స్వామిని, వీళ్ళని ఎక్కువగా కొలుస్తూ ఉంటే మనకి గురుబలం ఎక్కువగా పెరుగుతుందన్నమాట. అసలు ఈరోజు ఏమేమి పనులు చేయాలి అంటే గురు పుష్య నక్షత్ర యోగంలో విరాళాలు ఇవ్వచ్చండి. దాన ధర్మాలు చేయటం చాలా పవిత్రమైందనమాట. ఆకలితో ఉన్న వారికి ఆహారం, వస్త్రాలు దానం చేయటం వలన మనకి ఈ యోగంలో దానం చేయటం వల్ల మనకి అది రెట్టింపుగా మనకి తిరిగి వస్తుందన్నమాట. బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలి వాళ్ళ దగ్గర. గురువు పాదాలకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది. గురువు అంటే ఎవరిని పడితే వాళ్ళు గురువులు కాదండి. ఇక్కడ ఆ వీడియో కూడా ఆల్రెడీ నేను చేశాను. గురువుని మనకి తెలుస్తుంది అనమాట ఈయన మన గురువు అని. వాళ్ళ దగ్గరే మనం ఆశీర్వాదం తీసుకోవాలి. ఇంకా విష్ణుమూర్తి ఆలయాన్ని సందర్శించాలండి. భక్తి శ్రద్ధలతో ఆ దేవుణ్ణి ఆరాధించుకోవాలి. ఆర్భాటం లేకుండా ఆరాధించుకుంటే అది చాలా మంచిదనమాట. గురుపుష్య నక్షత్రాన్ని జ్యోతిష్ శాస్త్రంలో అయితే మహాముహూర్తంగా చెప్తారండి. ఈ ముహూర్తంలో మన బంగారం, వెండి కానీ, భూములు కానీ, భవనాలు కానీ, వాహనాలు కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఎలాంటి అయినా కొనుగోలు చేసుకోవచ్చు అనమాట. ఆర్థిక స్తోమత లేని వాళ్ళైతే అరటికాయలు తెచ్చుకోవచ్చు, లేదా అరటి మొక్కలు తెచ్చుకోవచ్చు, శనగపప్పు, కందిపప్పు, బెల్లం అలాంటివన్నీ కూడా కొనుక్కోవచ్చు. అంటే పసుపు కలర్లో ఉన్నవి ఎలాంటి వస్తువులైనా కొనుక్కోవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యోగంలో అప్పు చేసేసి మీరు కొనుక్కుంటే మీరు డబ్బులు ఎవరి దగ్గర అయితే తీసుకుంటారో
వాళ్ళకే ఫలితం వెళ్ళిపోతుందనమాట. అందుకని అప్పు చేసుకోనకండి. మీ దగ్గర ఏది ఉంటే అది పసుపు ₹5 పెట్టి పసుపు వస్తుంది కదా, అది కూడా తెచ్చుకోవచ్చు ఇంటికి మనము. ఇక్కడ ఇంకోటి విషయం అండి, నీలమణి ధరిస్తూ ఉంటారు కొంతమంది. ఆ నీలమణి రత్నాన్ని ధరించేట అది పసుపు కలర్లో ఉంటుంది కాబట్టి ఆ రోజు ఎప్పుడు ధరించాలి అంటే అది గురుపుష్యం రోజు ధరిస్తే చాలా మంచిది. అది కూడా ఆచారం ప్రకారం రత్నాన్ని ధరించాలి. దాన్ని పూజలు చేసిన తర్వాత మాత్రమే గురుపుష్య నక్షత్ర కాలంలోనే ధరించడం చాలా మంచిది. అది కూడా అందరికీ కాదు, వాళ్ళ భర్త చాట ప్రకారం వీళ్ళు ధరించాలి అని చెప్తేనే వాళ్ళే ధరించాలన్నమాట. లేదంటారా, ఈరోజు మనము పూజ చేసుకోవాలనుకుంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించినా కానీ మనకి మహాపుణ్యఫలం లభిస్తుంది. గురు భగవాన్ని ఆశీస్సులు పొందడం కోసము ఓం భూం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని కూడా 108 సార్లు జపించవచ్చండి. అలా చేసినా కానీ మనకి గురుబలం బాగా పెరుగుతుందన్నమాట. వేద జ్యోతిష ప్రకారం అయితే గురుపుష్య నక్షత్రం ఆధ్యాత్మిక ఔన్నత్యం, శ్రేయస్సు, వ్యక్తిగత అభివృద్ధికి అవకాశాలు అందించే చాలా పవిత్రమైన సమయంగా కూడా చెప్తారు. ఈ సమయంలో ఏ ఏ పని తలపెట్టినా కానీ విజయం వస్తుందండి. ఎటువంటి పని మొదలుపెట్టినా ఆ గురుబలగానితో పాటు ఈ సమయంలో ఎటువంటి పని తలపెట్టినా కానీ ఆ గురు భగవానుడితో పాటు శనిగ్రహ అనుగ్రహం కూడా మనకు ఉంటుందన్నమాట. అందుకని ఎక్కువగా ఈ టైంలో మనం ఎక్కువగా చాలా మంది చేస్తూ ఉంటారు కదండి. అంటే మనం ఎలాంటి పనులను చేసుకోవచ్చు అనమాట. పెళ్ళి కాకుండా మీరు ఎలాంటి అని కొనుక్కోవచ్చు. అప్పులు చేయకుండా కొనుక్కునే పనితే కొనుక్కోండి. లేదంటారా, మీరు ఎప్పుడైనా చిరకాలంగా ఉన్న కోరికలు కానీ ఏదైనా ఆగిపోయిన పనులు కానీ ఇప్పుడు ఈ టైంలో గురుపుష్యయోగంలో మాత్రం చేస్తే మటుకు అది కంప్లీట్ అయిపోతాయి. కొంతమందికి ఆగిపోయిన పనులు చాలా ఉంటాయి. ఎప్పుడు అడ్డంకులు వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి ఆ పని స్టార్ట్ చేసినప్పుడల్లా. అలాంటి వాళ్ళు ఈ గురుపుష్య యోగంలో దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయండి, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అది. కొంతమంది వ్యక్తులకి గురుబలం బాగలేదు, వీళ్ళకి గురు పరిహారాలు చేసుకోండి, గురుబలం పెరిగితే వీళ్ళకి అన్నిట్లో విజయం వస్తూ ఉంటుందంటారు. అసలు గురుబలం పెరగటానికి మనము గురుపుష్య నక్షత్ర యోగంలో ఏమేం చేయాలి అంటే, మీరు విష్ణుమూర్తిని పూజ చేసుకోవచ్చు, లేదా శ్రీయంత్రాన్ని పూజ చేయొచ్చు, లేదా లక్ష్మీదేవిని పూజ చేసినా కానీ మనకి గురుబలం పెరుగుతుంది. అలాగే సత్యనారాయణ వ్రతం అయితే కంపల్సరీగా చేసుకున్నా మీకు గురుబలం బాగా పెరుగుతుందనమాట. ఇంకా హనుమాన్ చాలీసా చదువుకున్న, హనుమంతుడిని పూజించినా కానీ మనకి గురుబలం పెరుగుతుంది. కొంతమంది జాతకంలో పసుపు నీలమని ధరించమంటారు. అది కంపల్సరీగా గురుపుష్య నక్షత్ర యోగంలోనే ధరించాలి. అది కూడా ఆచార ప్రకారం పూజలు చేసిన తర్వాతనే మీరు గురుపుష్య నక్షత్ర యోగంలోనే పసుపు నీలమన్ని వేసుకోవాలి. ఇవన్నీ చేయలేమంటే ఏదైనా మీరు ఒక ఆలయానికి వెళ్ళి ఒక దేవుణ్ణి మనస్ఫూర్తిగా దర్శించుకోండి. అంటే గురువుని దర్శించుకోండి, గురువుని పూజలు చేసుకొని అక్కడ అరటి చెట్టు ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ప్రతి టెంపుల్లో అరటి చెట్లు ఉంటాయి. అక్కడ అరటి చెట్టుకి నీళ్లు పోసి కొంచెం బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించండి, లేదా గురుమంత్రాన్ని పఠించండి, లేదా శనగలు దానం చేసుకోండి. కాబూలి శనగలు ఉంటాయి కదా, అలాంటి శనగలు దానం చేయండి. పేదవాళ్ళకి శనగలు దానం చేయలేము అంటే మీరు పులిహోర కూడా మనము పసుపుతో చేస్తాం, పసుపు కలుపుతాం, చుట్టంగా పసుపు కలర్లో ఉంటుంది కాబట్టి శనగలు కానీ, అరటికాయలు కానీ, పులిహోర కానీ, అలాంటివి పసుపు లడ్డూలు కానీ అలాంటివి దానం చేయడం వల్ల మనకి గురుబలం బాగా పెరుగుతుంది. వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి. మీకున్న డౌట్స్ కూడా కింద కామెంట్ సెక్షన్లో పెడితే నేను మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను.